నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వరం యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యవసానాలు ఏంది, భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ పునరుద్ధరించుకోవాలి అని వి ప్రకాష్ చెప్పినట్టు ప్రాజెక్టులు ప్రజల ఆస్తి అని గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రాజెక్టులు ప్రజల ఆస్తి అని చెప్పి కూడా వారు కామెంట్ చేశారు. దీనిపైన ఇంకా మిగతా కొటేషన్స్ ఉన్నాయి. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మాత్రం పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట. కాళేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, పదుల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌజులు, అన్నింటి సమూహం ప్రాజెక్టు. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టుని మూలన పడేసే కుట్రను సర్కారు అమలు చేస్తుంది అని ఇది బీఆర్ఎస్ వాదన. నిపుణులట, ఇంజనీరింగ్ నిపుణులు ఏదో వాదన చెప్పారని అదొకటి నమస్తే తెలంగాణ ఇచ్చింది. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు సహజమట. 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యమని ఎవరో ఇంజనీర్లు నిపుణులు చెప్పారట. మరి ఆ చెప్పిన ఆయన ఎవరు? 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారు. ఎవరు చెప్పారు వదిలేస్తారని? ఎవరు చెప్పలేదు కదా. చెప్పండి వీరు గారు, ఎట్లా చూస్తారు? ఇది నిజాలు తేలాలట, నీళ్లు రావాలట. నిజాలను నిగ్గు తెరిచి నిజ నిర్ధారణ చేస్తారు టీఆర్ఎస్ పార్టీ. చలో మేడిగడ్డ అని రేపు ప్రోగ్రాం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవానికి శ్రీనివాస్ గారు, మనం చెప్పాల్సింది ఏంటంటే నిజాలు తేలాలి, నీళ్లు రావాలని వాళ్ళు చెప్తున్నారు. అసలు నిన్నటిదాకా వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఇంకా ఏం నిజాలు చెప్పాలి? అసలు వాళ్ళు కాళేశ్వరం అంటే అది అసలు కాళీ ఈశ్వరమే. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖజానా మొత్తం కాలేంది కాళేశ్వరమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది. ఇలా నిజాలు తేలాలంటుండు. 9.5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ 9.5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత 6 సంవత్సరాలు వాళ్ళు నీళ్ళు అందించినాం అని చెప్తున్నారు. ఇంకెక్కడ ఎవరికి చెప్పాలి నిజాలు? ఈ నమస్తే తెలంగాణ అనేది ఒక కరపత్రంగా చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రజానీకాన్ని చూసినట్లయితే ఇది కరపత్రం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు కనీసం ఇది ఎవరిది? ఇది ప్రజల ఆస్తి. వాడికి కట్టినాక కూడా పోలీసు వాళ్ళని కనీసం ఆడ పెట్టి గస్తీలు పెట్టి కనీసం మరి చూడటానికి పోతారు, కనీసం ప్రాజెక్టు ఓపెన్ తర్వాత పోతారు, కానీ చూడటానికి పోనీయాలి. ఇవాళ ఎక్కడికి తేవాలి నిజాలు నీళ్ళు? మరి మొన్న ప్రభుత్వం చేపట్టింది ఈ కాళేశ్వరం మీద, మనం మేడిగడ్డ పోవాలి, కాళేశ్వరం చూడాలని చెప్పి ప్రభుత్వం అందరినీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కానీ అందరినీ కూడా పిలిచినప్పుడు మరి ఎందుకు రాలే? మన ప్రతిపక్షం నుండి నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నా నేను. మీరందరూ రావచ్చు కదా, మీరు ఆ రోజు చెప్పొచ్చు కదా. కేసీఆర్ నిపుణుడు కదా, ఆ రోజు పోయి నిజాలు చెప్పొచ్చు, ఆ రోజు ఆడ నిపుణులు చెప్పొచ్చు, బహిరంగ చర్చ పెట్టొచ్చు ఈ కాళేశ్వరం మీద ఏం జరుగుతుంది. మరి మేము వాళ్ళు జర్నలిస్టు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఆ రోజు చెప్పొచ్చు కదా, ఇది కాదు వాదన, మరి ఇట్లుందని చెప్పి బహిరంగ చర్చకు రావాలి. ప్రజలకు అయ్యాల చెప్పితే అందరూ సమాజం అంతా చూసు. అయ్యాల నువ్వు ప్రాజెక్టు కాకుండా ఈడ ప్రాజెక్టు వదిలిపెట్టి ఆడ మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి ఇవాళ మన నిజాలు తేలాలని చెప్తున్నారు. నిజాలు ఆల్రెడీ 6.5 సంవత్సరాల కాలంలో మీరు పెట్టిరు, 9.5 సంవత్సరాల కాలంలో 6.5 సంవత్సరాల్లో మీరు ఈ నీళ్ళు ఇచ్చినామని చెప్పిర్రు. ఇవన్నీ చెప్తున్నారు. కాళేశ్వరం ఒక బ్యారేజ్ కాదు, మన ప్రాజెక్టు కాదు, బ్యారేజీలు అని చెప్తున్నాడు. ఎక్కడ ప్రాజెక్టు? పంప్ హౌజులు అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వచ్చినాయి? మరి ఎక్కడ ఎన్ని 40,000 కోట్లతో స్టార్ట్ చేసింది, ఇవాళ 1,40,000 కోట్లకు పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖజానా ఖాళీ అయిందంటే ఈ కాళేశ్వరం అని చెప్పొచ్చు. మరి ఎన్నిటికి గ్రావిటీ వచ్చింది? ఎన్ని ఎకరాలకు గ్రావిటీ ఇచ్చింది? గతంలో ఎంత గ్రావిటీ ఉంది, ఇప్పుడు ఎంత గ్రావిటీ పెరిగింది? మీరు ఆలోచన చేయాలి. ఒక్క ఎకరాకు వచ్చేసి 11,45,000 కోట్ల ఖర్చు వచ్చింది. ఇప్పుడు కనీసం 11,45,000 ఒక ఎకరా ఖర్చు వచ్చింది. మీరు ఎంత మటుకి నీళ్ళు ఇచ్చారు? ఇంకా ఏం నిజాలు తెలపాలి? మీరు నిజాలు కాదు, మీరు నిజాలు మాట్లాడాలి. మీరు నిజాలు మాట్లాడితే రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కానీ మీరు ఇది చేసి ఉండదు. ప్రజల యాదికిలు ఏం లేదు, మీ యాదికినే బీఆర్ఎస్ నాయకులనే యాదికి ఉన్నది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత లేదనుకున్నా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడి కడుపు కట్టుకొని పనిచేసిండు, తెలంగాణ పునర్నిర్మాణం చేసిండు. సరే, ఆయన సాధ్యమైనంత వరకు ఆయన పనులు చేసిండు. ఆ పనులు జరపడానికి, ఆయన ముద్రలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన కాదా? నిజంగా ప్రాజెక్టు కట్టలేదా? ఆయన ఏమి శ్రమించలేదా? మీరు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ముద్రలు జడపడానికి లేకపోతే కేసీఆర్ చేసిన పనులని రూపం ఆపటానికి అని మీరు చెప్తున్నారు కదా. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరవీరులు కొన్ని వేల మంది చచ్చిపోతే గుర్తించలే, వాళ్ళని మర్చిపోయారు. ఎవరిని మర్చిపోతారు?
తెలంగాణ ప్రాజెక్టు ఎవరి కోసం కట్టిరా? కాళేశ్వరం ప్రాజెక్టు మీ డబ్బుల కోసం కట్టుకున్నారు. మీ బీఆర్ఎస్ కుటుంబాలు బాగుపడ్డాయి, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, మీ బీఆర్ఎస్ మంత్రులు బాగుపడ్డారు. ఆ తెలంగాణ ఇలా కాళేశ్వరం చూసినట్లయితే ఎంత గోస అరిగోస ఏర్పడుతుందంటే చూస్తున్నాం. ఇలా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం పట్టిన చెన్నై ఇది సాగు విస్తీర్ణం పెరిగింది కదా, వాళ్ళు సాగు ఎక్కడ పెరిగిందండి? ఎంత కట్టే 1000 కోట్లు. దీని కరెంట్ బిల్ ఎంత వస్తుందండి? ఎంత వస్తున్నది? కనీసం మనం ఒక వెహికల్ కొన్నా పార్టీ చెప్తుంది సూర్యాపేట దాకా నీళ్లు పోయినాయి కాళేశ్వరం అంటే. హరీష్ రావు ప్రతి కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ కాంచి మొదలుకుంటే మాకు కోదాడు కాన్స్టిట్యున్సీ ఉంటది. కోదాడు కాన్స్టిట్యున్సీ వరకు ప్రతి జిల్లా తిరిగి మొట్టమొదటి లబ్ధి చెందేది ఒక కాళేశ్వరం నీళ్ళు మీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ అని చెప్తారు. అది అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నాం మేము. ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ కాళేశ్వరం నీళ్ళు అనేది వారు చెప్పేది అన్ని కూడా హరీష్ రావు ఎక్కడ పోయినా ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇదే పాటిందే పాఠం తప్ప రెండోది లేదు. కనీసం మీకే అంతే మొదట మాకే అంత ఏం చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నది, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ నీళ్లు, ఎక్కడ ఇదంతా దోపిడిది అంత శనేశ్వరం అయింది. కాళేశ్వరం కాదు, ఖజానా ఖాళీ ఈశ్వరం అయిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం. నిజాలు ఏం రావు. నిజాలు మొన్ననే తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజాలు మొన్న వస్తే నిజాలు వచ్చేది బయటపడ్డది. వాళ్ళు చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని వాళ్ళు ప్రాజెక్టులు కట్టినాటికి డబ్బాలు కొట్టుకోవటం కాదు. ఇకనైనా దాన్ని ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి. మీరు ఇంకా అంటే మేడిగడ్డని రిపేర్ చేసి నీళ్ళు అందించాలా, రిపేర్ చేయకుండా ఎందుకు టైం పాస్ చేస్తున్నారు, కావాలని కేసీఆర్ను బదనాయం చేయడానికి చేస్తున్నారు. రిపేర్ చేయమని కేటీఆర్ చెప్తున్నారు. చేయొచ్చు కదా ప్రభుత్వం రిపేర్. మరి రిపేర్ ఎక్కడ చేస్తారు? ఎట్లా చేస్తారు రిపేరు? 84 పిల్లర్లు ఉన్నాయని చెప్తున్నాడు. 84 పిల్లర్లో 3 పిల్లర్లే 4 పిల్లర్లే కుంగినాయని చెప్తున్నారు. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, 3 కుంగిని చేయొచ్చు కదా. ఇల్లు కట్టుకుంటామండి. అదే చెప్తున్నా మీకు. ఇల్లు కట్టుకున్నప్పుడు మెయిన్ పిల్లర్ మధ్యలో పిల్లర్ కుంగుతుంది. కుంగినప్పుడు ఆటోమేటిక్ గా డాబా మొత్తం స్లాబ్ మొత్తం కదులుతుందా కదలదా? మరి కదిలినప్పుడు ఆటోమేటిక్ మన జలజీవనంలో మన జనజీవనంలో ఎట్లా ఉండాలి? ఇది కూడా రేపు ఒకవేళ దాని ప్రాజెక్టు దాన్ని చేసినా కూడా ఉండేది కాదు. కాబట్టి ఆల్రెడీ సాంకేతిక నిపుణులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వాళ్ళు విచారణ చేస్తున్నారు. అది ఏది సాధ్యపడితే దాన్ని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు వీళ్ళే ఇంజనీర్లు అయ్యారు, వీళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు, వీళ్ళే చెప్పింది వీళ్ళే చేసింది. ప్రాజెక్టు వద్దని చెప్పింది ఆడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పింది. మరి అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ప్రాజెక్టులు కట్టిరు. ఆయన ఇంజనీరు, ఆయన కార్యసాధకుడు, ఆయన ముఖ్యమంత్రి, మొత్తం ఓల్ అండ్ సోల్ వాళ్ళే.